సార్ ఉదయ విశ్వం టీవీ ఇవాళ మీలాంటి వాళ్ళందరూ చాలా మంది ధర్నాలు చేస్తున్నారు, నాస్తారోపణ చేస్తున్నారు, అయినా సరే అరెస్ట్ చేసుకోలేదు. ఎట్లా చూడొచ్చు? మేము ఈ యొక్క మైనర్ బాలిక న్యాయం జరగాలని మేమే కదండి, ప్రతి ఇంట్లో ఎలా ఫీల్ అవుతున్నారంటే తన ఇంట్లో ఒక మైనర్ బాలిక తన బిడ్డకు అన్యాయం జరిగిందన్న ఫీలింగ్లో ఈ రాష్ట్ర ప్రజలు కొత్త ఉడికిపోతా ఉన్నారు. ఈరోజు మా ఇంట్లో కూడా మా మిస్సెస్ అంటా ఉంది, మైనర్ బాలిక అత్యాచారం ఈ విషయంలో పోక్సో కేసు బుక్ జరిగింది, న్యాయం జరగట్లేదు, చాలా దురదృష్టకరం అని. కాబట్టి ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. కాబట్టి ఈ కేవలం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఫల్యమే, పోలీస్ వైఫల్యం అని నేను అన్నానండి. పోలీసులు ఒత్తిడితో పనిచేస్తున్నారు కాబట్టి ఈ కేసు నీరు గారిపోతా ఉంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మన హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కలిసి ఈ యొక్క కేసు నీరుగారుస్తూ ఉన్నారు. ఇక్కడ క్లియర్గా తేటతెల్లమవుతా ఉంది. కేవలం ఈ కేసు నీరుగారుస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కేసుని నీరుగారుస్తూ ఉన్నారు. ఇదన్నీ కేసు డైవర్షన్ పాలిటిక్స్ అంటే యాంటిసిపేటర్ బెయిల్ వచ్చే వరకు సిట్ విచారణ జరిపి యాంటిసిపేటర్ బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ వచ్చింది అని చెప్పి కేసు మూసేసే చక్కర్లో ఉన్నారు. సహా వచ్చి ఎవిడెన్స్ అన్ని పెట్టి ఫోక్సో కేసు ఎట్లా బుక్ అవుతుందండి? అన్ని ఎవిడెన్స్ చూసినాకనే పోలీసులకు లా తెలుసు కదా, అన్ని సెక్షన్స్ తెలుసు కదా. కానీ కొంతమంది తల్లితనం లేనోళ్ళు, మానవత్వం లేనోళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు నిన్న ఏమని, అసలు అమ్మాయి మైనరా కాదా అని ఎప్పుడు డిసైడ్ అవుతుంది అంటే పోలీసు వాళ్ళు అన్ని చూసినాక సెక్షన్స్ వేస్తేనే ఫోక్సో కేసు యాక్ట్ బుక్ అవుతుంది. బుక్ అయినాక 5 రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు వాడిని అరెస్ట్ చేయలేరంటే సెంట్రల్ స్టేట్ బీజేపీ కాంగ్రెస్ ఏదన్నా బాయిల దుంకాలే, లేదు అంటే హుసేన్ సాగర్లో వచ్చి దుంకండి. ఎందుకంటే మీరు చేతగాని ప్రభుత్వం అని తెలిసిపోయింది. ఈ దాంతో మీరు ఫ్లాప్ అయిన ప్రభుత్వాలు, మీరు బేటీ బచావో కాదు బేటోంకు బచారే, ఓ బేటోంకు ఆ బచావ్. బీజేపీ లేడీ లీడర్స్ మాట్లాడుతూ ఈ ఇష్యూ మీద మీరు మాట్లాడరా సాటి మహిళగా అని చెప్పేసి అడిగితే అది మా పార్టీ లైన్ కి సంబంధించింది కాదు, మా పార్టీ ఏది చెప్తేనే అది మాట్లాడతామని చెప్పి సాటి మహిళలు కూడా నేనేమంటున్నా అంటే ఖాళీ బేటోంకు బచావ్ అన్న బీజేపీ నినాదం, ఖాళీ బేటీయోంకే నాంపే గద్దెలెక్కే బీజేపీ ప్రభుత్వం, అంతేగాని బేటీలకు ప్రొటెక్టర్ లేదు. ఇంకోటి వాళ్ళకు తొత్తలుగా కొన్ని పార్టీలు మారినాయి. నిన్న స్టేట్మెంట్ కూడా మీరు చూసిర్రు, బేటోంకు బచానే కా కార్యక్రమం స్టేట్ మే హోరా.